ఈ రోజు నేను చేసిన పనికైతే నాకు అనవసరంగా 700 మనీ లాస్ అయ్యాయి. ఏం జరిగిందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు లాస్ట్ డే ఆఫ్ నైట్ షిఫ్ట్. ఈ రోజు నేను లేచేసరికి ఇంట్లో వాటర్ కూడా అయిపోయాయి. వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఒక మూవీ చూడటం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అన్న హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నా అని కాల్ చేశాడు. నేనైతే తీసుకురావడానికి స్టార్ట్ అయిపోయాను. ఏంటో అందరికి సాటర్డే సండే వీక్ ఆఫ్ ఇస్తారు, కానీ ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఫ్రైడే అండ్ సండే మార్నింగ్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా నా షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ TCSలో వాకింగ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పాడు. ఇంకా నేను నిద్ర పోకుండా ఫ్రెష్ అయిపోయి హడావిడిగా స్టార్ట్ అయిపోయాను. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు మాత్రం నన్ను దుబ్బే అన్నారు. ఎందుకంటే ఈ వీక్లో నా రోల్కి రిలేటెడ్ ఏ హైరింగ్ జరగట్లేదంట. ఇంకా రెజ్యూమే ఇవ్వండి, ఉన్నప్పుడు ఇంటిమేట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు దీనివల్ల అయితే నాకు ఆల్మోస్ట్ 700 బొక్కబడ్డాయి. సరేలే అని ఇంక వెంటనే ఇంటికి వచ్చేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మా అన్న వచ్చి క్రికెట్ ఆడుకుందాం రా అన్నాడు. ఇంకా మా దగ్గర ఉన్న MRF బ్యాట్ అండ్ కార్క్ బాల్ తీసుకుని గ్రౌండ్ లో అయితే దిగి ఆడటం స్టార్ట్ చేసాం. ఈ లోపు మా కోడలు వచ్చి ఈ రోజు అయితే నా డే ఇలా గడిచిపోయింది.